పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్తారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు. అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి రావడం వల్ల, వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో, ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదానీ అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసినరో అది అమలు చేయలేకపోయినరు. అందుకే ఈరోజు ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని SIR తీసుకొచ్చిండ్రు.